ఎల్నినో ముప్పుతో మొన్నటి వరకు వెలవెలబోయిన ప్రాజెక్టులు 3 రోజులు కురిసిన వర్షాలతో జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ జీవనాడిగా ఉన్న ఎస్ఆర్ఎస్పీకి వరద రాకతో ఆయకట్టు రైతులు మురిసిపోతున్నారు. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లికి ఊహించని స్థాయిలో ప్రవాహం వస్తోంది. ఏకంగా 4 లక్షల క్యూసెక్కుల వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టులోకి 75,432 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు కింద స్టేజ్ 1లో 9,68,000 ఎకరాలు, స్టేజ్ 2లో 4,80,000 ఎకరాలు కలిపి మొత్తం 14,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్ఆర్ఎస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లికి వరద పోటెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుండగా గేట్లు తెరిచి 1,00,000కు పైగా క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరదతో పాటు స్థానికంగాను కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి వద్ద 4.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. అంతే మొత్తాన్ని దిగువన మేడిగడ్డకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.70 టీఎంసీలకు నిల్వ చేరింది. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి గురువారం మొదలైన ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బుధవారం నంది, గాయత్రి పంపుహౌస్లలో 4 మోటార్ల చొప్పున నడిపిస్తూ 12,600 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోసిన అధికారులు గురువారం నంది పంపుహౌస్లో మరో మోటారును ఆన్ చేశారు. దీంతో 15,750 క్యూసెక్కుల ప్రవాహం నంది రిజర్వాయర్లోకి చేరుతోంది. అంతే ప్రవాహాన్ని సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంపుహౌస్ కు వదులుతున్నారు. గాయత్రి పంపుహౌస్లోనూ 5 మోటార్లతో వరదను ఎత్తిపోస్తున్నారు. వరద కాలువ ద్వారా 15,750 క్యూసెక్కుల ప్రవాహం మధ్యమానేరు జలాశయంలోకి చేరుతోంది. ప్రాణహిత నదిలోనూ భారీ ప్రవాహం వస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి వరద, స్థానిక ప్రవాహాలు కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ సమక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం గోదావరిలో దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉప్పొంగుతోంది. 28.70 అడుగులకు నీటిమట్టం చేరింది. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రాణహిత, ఇంద్రావతి వైపు నుంచి వస్తున్న వరద సరళిని బట్టి ఇక్కడ ప్రమాద స్థాయికి నీటిమట్టం చేరుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.